ఫస్ట్ షాట్ కి రెడ్ పడింది. తేడా వస్తే నాకు బ్లడ్ పడుద్ది. ఏమైంది నాన్న శాస్త్రి గారు? నువ్వు నానో ఇచ్చినప్పుడే నేను నోను అని ఉంటే ఈ టెన్షన్ ఉండేది కాదు. కూల్ నానోజీ కూల్. నేను కూల్ గానే ఉన్నాను, కానీ ఆ బాబ్జీ గడే క్రూయల్ గా ఉన్నాడు. నీకెందుకు నానోజీ, నేను చూసుకుంటా కదా. ఏం చూసుకుంటావు? నేను చెప్పిన వాస్తులో వాస్తవం లేదని తెలిస్తే ఆ బాబ్జీ గడి కత్తి కనకరం కూడా ఉండదు. అయినా గ్రానైట్ తెచ్చుకుని గాడ్రేజ్ బ్యూరోలోనే ఆ బాబ్జీ గడిని తెచ్చుకుని ఇంట్లోనే పెట్టుకుంటే ఎంత రిస్క్. నానోజీ, గుడి అన్నాక పసుపు, బీచ్ అన్నాక ఇసుక, బాబ్జీ అన్నాక రిస్క్ తప్పదు కదా. ఎలాగైతేనే ఆ బాబ్జీ గారు మా ఓడింట్లో కాలు పెట్టబోతున్నాడు అనమాట. అసలైన ఆట ఇప్పుడు మొదలెడతాం. ఏంటది? ఏంటంటావేంటయ్యా? పెయిన్ కాబట్టి బాడీ అంతా. సరే సరే, మబ్బులు పట్టాక రేణు దెబ్బలు కొట్టాక పేరు తప్పో చెప్పి. అబ్బా, ఇలాంటి సూక్తులు ఎవడైనా చెప్తాడు. ఒరే నీకు దండం పెడతాను, వాడు వచ్చే టైం అయితే మళ్ళీ చూస్తున్నారు. నా మాటిని మీ అబ్బాయి ఎక్కడ ఉన్నాడో చెప్పరా. నాకు తెలిస్తే చెప్పనయ్యా. ఆడు నా వంశానికి ఎక్స్టెన్షన్ అవుతాడు అనుకున్నా కానీ టెన్షన్ అవుతాడు అనుకోలేదు. అందుకే వాడి ఫోటోలన్నీ తగలబెట్టేశాను. ఆనవాడు కూడా లేవు. అయితే నాదొక ఐడియా. ఏంటది? నా దగ్గర మా నాన్న చిన్నప్పుడు ఫోటో ఉంది. ఎత్తుకో ఈ ఫోటో, ఇది తీసుకెళ్లి వాడికి ఇచ్చి ఆడే నీ కొడుకని చెప్పావనుకో, వాడు నమ్మేసి మనల్ని ఇక్కడి నుంచి బయటికి పంపించేస్తాడు. చెప్పి నీ ప్లాన్ కనుక వర్కౌట్ అయ్యి మనం కలిసి బయటపడ్డాం అనుకో, మనం మనం బరంపురం. బడే కొట్టినావనా? సార్, ఏంట్రా ఇద్దరు కలిసి వచ్చారు? మీతో మాట్లాడదామని వచ్చాను సార్. ఉమ్, రాత్రంతా ఇద్దరం కలిసి కూర్చుని డీప్ గా ఆలోచించి ఒక డెసిషన్ తీసుకున్నాం సార్. ఉమ్. ఏంటది? నా కొడుకు మీద నాకున్న ప్రేమ కన్నా మీ చెల్లెల మీద మీకున్న ప్రేమ డామినేట్ చేసింది సార్. నా కొడుకు చేసింది ముమ్మాటికి తప్పే సార్. అందుకే వాడి ఫోటో మీకు చూపించాలనుకుంటున్నాం. మీరు చెప్తుంది నిజమేనా? మిస్ అయిన మలేషియన్ ఫ్లైట్ అయినా దొరుకుతుందో లేదో గానీ ఈ ప్రూఫ్ తో డెఫినెట్ గా నా కొడుకు మీకు దొరుకుతాడు సార్. చూడండి. నీ కొడుకేంట్రా వీళ్ళ ఉన్నాడు? అంటే సార్, చార్మినార్ కి 4 స్తంభాలు ఉంటాయి, తాజ్ మహల్ కి 4 స్తంభాలు ఉంటాయి. తాజ్ మహల్ చార్మినార్ అవుతుంది కదా సార్. కరెక్టే. మీరు చేసిన ఈ సహాయానికి ఏమిచ్చి రుణం తీర్చుకోవాలో తెలియట్లేదురా. మిమ్మల్ని వదిలేస్తున్నా, పోండి. సార్, ఇన్నాళ్ళు మీ ఇంట్లో కూర్చుని మీరు పెట్టిన బిర్యానీ తిన్న తర్వాత ఎందుకో ఈ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళబుద్ధి కావట్లేదు. అదేంటి పప్పి, సినిమా బాగుంది కదా అని సినిమా అయిపోయిన తర్వాత కూడా సినిమా హాల్ లో కూర్చుంటావా? వెళ్ళమంటున్నారు కదా సారు. రే, మిమ్మల్ని చూస్తుంటే ముచ్చటేస్తుందిరా. ఈ రోజు నుంచి మనం మనం బరంపురం. సార్, మొత్తం వినేశారా సార్? ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసి ఎస్కేప్ అవ్వాలని చూస్తే చెప్పింది అర్థమైందా? అలాంటే వెళ్తానా సార్? అన్నా, మనకు కావాల్సిన ఇల్లు దొరికింది. ఈ రోజే షిఫ్ట్ అయితే మంచిదని నాను శాస్త్రి చెప్పిండు. ఓకే. వెల్కమ్ 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 టు మై హౌస్ సార్. సారీ, యువర్ హౌస్ సార్. వెల్కమ్ మేడం. ఎవరెత్తునో? ఇంటి ఓనర్ అన్నా, మనంబడే బిల్డింగ్ మీద ఉంటాడు. వాళ్ళని కూడా తీసుకోరంట్రా. ఎవరింటికి తీసుకెళ్తున్నారు? ఎవరింటికైతే మనకెందుకు, మనకు రూమ్ ఉంటది, అవసరం వాళ్ళది కదా. అవునవును. ఒరేయ్, మీ నాన్న కూడా వచ్చేస్తున్నాడు, మ్యాటర్ ఓపెన్ అయిపోద్దేమో. రే, వాళ్ళ స్క్రిప్ట్ వాళ్ళకుంటే నా స్క్రిప్ట్ నాకుందిరా. వెల్కమ్ వెల్కమ్ ఏంటి పప్పి? వెల్కమ్ వెల్కమ్. అరే, ఈ పర్సనాలిటీని ఎక్కడో కౌగలించుకున్నట్టుందే. నువ్వు పెద్ద కత్తినా కేఫ్ అని నిన్నందరూ వచ్చి కౌగిలించుకుంటారు. రండి రండి. ఏంటి మేడం ఇక్కడ ఆగిపోయారు? కుడికాయలు పెట్టి లోపల పదండి. రండి రండి రండి. ఇల్లు చాలా బాగుంది. నువ్వేంటే బాబు భలేవాడివే. ఇల్లేం మా అమ్మ కట్నం కింద తీసుకొచ్చింది సార్. ఇంటీరియర్స్ మా నాన్న ఈ టేస్ట్. వాయిస్ ఎక్కడో విన్నట్టుందే. ఈయనేంటండి బాబు దశరథులాగా సౌండ్ ఎటు వినపడితే అటు వచ్చేస్తున్నాడు. వీడు దశరథుడో కాదో తెలీదు కానీ వీడు కొడుకు మాత్రం నరకాసురు. నా చేతిలో చేస్తాడు. సుమాన్ ఇంట్లోకి ఎంటర్ అయితే ఇట్లాంటి అశుభ మాటలు ఎందుకు సార్? వాడిని వదిలేండి, మీరు పదండి. రండి. రే సిప్పి, ఆ, చూస్తున్నా. నాకు కనపడలేదు సార్. ఎవరు సార్ గుద్దుకుంది? లేడీసా? రే బంటి, అన్నా వీళ్ళిద్దరిని ఒక చీకటి గదిలో పడేంట్రా. గట్లనే అన్నా.
కరెంట్ పోయింది. చెప్పి కరెంట్ పోయిందట. ఇదే కరెక్ట్ టైం, మనం పారిపోతాం. పద, 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 పద. అరే వరంగల్, మనం హైవే మీదకి వచ్చేసాం. అంటే మా ఊరు వచ్చేసాం అనమాట. ఆహా అయితే ఓకే, నువ్వు మీ ఊరు వెళ్ళిపో, నేను హైదరాబాద్ నడుచుకుంటూ వెళ్తా. అరే ఇక్కడ దాకా వచ్చి మా ఇంటికి రాకుండా వెళ్ళిపోతావా? ఎందుకు? నేను ఉండి వెళ్ళిపోతా. ఆ, చక్కగా ఫుడ్ పెడతాను, హాయిగా రెస్ట్ తీసుకుని రేపు పొద్దున వెళ్ళిపోదు కానీ. ఓకే. పప్పి మ్యాప్ లేకపోయినా కరెక్ట్ గా మీ ఇంటికే తీసుకొచ్చారండి. అడవిలో తిరగాలంటే సింహానికి అడ్రస్ అవసరం లేదు. సూపర్. ఇప్పుడు ఆ బాబుజీ గారి ఫేస్ తలుచుకుంటే ఎవరికంటే శుభమంటూ సక్సెస్ఫుల్ లో ఉన్నప్పుడు ఆ బాబ్జీ గారి పేరు చెప్తారు. ఆ తాడు పెరిగినట్టు పెరిగారు, మనం బయటకు వెళ్ళిపోతుంటే పట్టుకున్నాడా? ఓ సారీ వీఆర్ సెలబ్రేటింగ్ అవర్ సక్సెస్. ఏదేమైనా మంది హిట్ కాంబినేషన్. నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్లి పీతల ఎగురు చేపల పులుసు ఆర్డర్ చేసి మనం కట్టుకోవడానికి లొంగిలు తీసుకొస్తా. ఇదిగో చెప్పి కట్టుకో. అమ్మయ్యా కరెంట్ వచ్చేస్తుంది. ఇదిగో పప్పి, రొయ్యల కూర ఆర్డర్ ఇచ్చావు. మర్చిపోతానా? ఎవరింటికి తీసుకొచ్చావురా? చేపల పులుసు, పీతల వేపుడు అని చెప్పావు, ఇప్పుడు ఏళ్ల కొంపకి తెచ్చావేంటరా? అదే నాకు కన్ఫ్యూజన్. అవును, ఎందుకు పోయారు, ఎందుకు వచ్చారు? అబ్బాయి మేం పోలేదు సార్, కరెంట్ పోయింది కదా, కొవ్వొత్తులు ఎత్తుకుంటూ అలా వెళ్ళాం సార్ బయటికి. అలా వెళ్ళగానే హైవే వచ్చేసింది. అలా తప్పిపోయాం. తప్పిపోయారా, తప్పించుకున్నారా? మా బొంద మేమేం తప్పించుకుంటాం సార్. రే, నీ కొడుకు దొరికేదాకా మీరు ఇంట్లోంచి తప్పించుకోవాలని చూస్తే ఇద్దరి తలలు తీసేస్తా. మొన్న ఏదో ఫోటో చూపించి వాడే వీడి కొడుకు అని చెప్తే మీరు వెంటనే క్యాచ్ చేశారు. ఇప్పుడు ఎవరినో చూపించి వాడే వీడు. ఏమండి, నాకు చిన్న డౌట్ సార్. ఇప్పుడు ఆడే వీడి కొడుకు అంటే మీ రియాక్షన్ ఏంటి సార్? మీ ఇద్దరిని కోసి కారం పెడతా. నేను చెప్తే మీరు నమ్ముతారో చెప్పండి. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. ఆడే మీరు ఎత్తుకుతున్నాడు, ఆడే ఇడి కొడుకు. ఏంటండి కొడుకు? ఏంటి కొడుకు? అసలు ఏంటి నాకు పోలిక ఏమన్నా ఉందా? ఈ హైట్ ఏంటి, నా హైట్ ఏంటి? అసలు మీ ఇద్దరు ఫాదర్ అండ్ సన్ ఏంటి? ఏంటంటే మీరు హైట్ బట్టి మాట్లాడతారు. జయా బచ్చన్ ఎత్తుంటది, అభిషేక్ బచ్చన్ ఎత్తుంటాడు. వాళ్ళిద్దరు తల్లి కొడుకులు కదా. ఏం మాట్లాడుతున్నారండి మీరు? అసలు ఏం మాట్లాడుతున్నారు? ఆయన ఇల్లు వాస్తు బాగాలేదని చెప్పి నా ఇల్లు ఇస్తే మీరు నన్ను ఎరికించాలని చూస్తారేంటి? ఆపడా. కాదు సార్, ఈయనకి అంత డౌట్ గా ఉంది కదా, మా ఫ్యామిలీ ఫోటో చూపిస్తే పదండి, పదండి. డౌట్ క్లియర్ చేస్తా పదండి. వాళ్ళతో పెట్టే ఇలాగండి. ఇది నేను, ఇది మా నాన్న, ఇది మా తాత. మరి మీ అమ్మాయిది? మా అమ్మాయి కదా ఫోటో తీసింది. సార్ ఇది మనం సినిమా పోస్టర్ సార్. రే, మొన్న మనం బరంపురం అన్నాం, ఇప్పుడు మనం పోస్టర్ అంటున్నాం. నిన్ను వదిలేండి సార్, పాప మీద ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు, టార్చర్ చేస్తున్నాడు. ఎంటర్టైన్మెంట్ పనికి వస్తారు సార్, నేను చూసుకుంటాను. ఏయ్, లోపల పడేయండిరా. ఏదైనా మాట్లాడితే వెళ్ళండి. లోపల అంటారు. ఏమిట్రా ఇదంతా? సరాసరి వాళ్ళు మన ఇంటికి తీసుకొచ్చావు. నానా, నేను చంద్రకళ ప్రేమించుకున్నాం. ఏంటి నానా, నేనేమన్నా తప్పు చేస్తున్నానా? ప్రేమించడం తప్పు కాదురా. ఈ విషయం బాబ్జీ గారు తెలిస్తే ఏం జరుగుతుందో అని ఊహించుకుంటేనే భయంగా ఉంది. అసలే వాడి పెద్ద చెల్లెల్ని ఎవడో లేపుకెళ్ళాడని మండిపడుతున్నాడు. అది నువ్వే అని తెలిస్తే ఎంత ఇబ్బందో. బాబ్జీకి నా గురించి తెలియక ముందే మా ప్రేమ గురించి చెప్పి నేను కన్విన్స్ చేస్తా. అది కాదురా, అది నీకు చంద్రకళ నచ్చిందా లేదా? మీ అమ్మలో ఉన్న లక్షణాలన్నీ ఆ అమ్మాయిలో ఉన్నాయిరా. నాకు బాగా నచ్చింది. థ్యాంక్స్ నాన్న. పప్పి, పప్పి. వస్తున్నా